మనతో పాటు దాస శ్రవణ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫార్ములా రేస్ అసలేంటి? నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? అనే విషయాలు ఒకసారి చర్చిద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? కేటీఆర్ తప్పు చేశాడా? అసలేంటి ఈ ఫార్ములా రేస్ అనేది నెల రోజుల నుంచి కూడా సాగుతా ఉంది. ఇప్పుడు పనిలేనాయన పిలితలకాయ కొరుగుతాడు అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డికి పరిపాలన ఎట్లా అందించాలా, ప్రజల అభ్యుదయాన్ని ఎట్లా పాటుపడాలా అనేటువంటి ఒక అంశాన్ని పక్కన పెట్టి కేవలం ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి ఒక వ్యతిరేక భావాలను మనసు నిండా నరనరాన నింపుకొని వాళ్ళ కావాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ నాయకత్వం పైన కక్షపూరితమైన ఒక వైఖరితో వ్యవహరిస్తూ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి కూడా ఇవాల్టి వరకు కూడా నిరంతరంగా ఒక ఒక నెగటివ్ రగిలిపోతూ కక్ష, కుతంత్రం, కార్పణ్యం ఇటువంటి ఒక యాటిట్యూడ్స్తో, ట్రైట్స్తో రగిలిపోతూ ఇవాళ వ్యవహరిస్తూ దాన్ని కొనసాగింపడంలో భాగంగా ఈ కేసు పెట్టినారు తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి ఒక హేతుబద్ధత లేదు, సహేతుకత లేదు. ఇది నిలబడే కేసు కాదు. నీటి మీది బుడగ లెక్క ఈ కేసు కొట్టుపోతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఆఫ్ ఎ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ that as a government entered into a organization called a sports organization called FEO. నువ్వు 4 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని ఒక సంవత్సరం ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఆ ఈవెంట్ కొనసాగాలన్న ఉద్దేశంతో చేసుకున్న అగ్రిమెంట్లో భాగంగా డబ్బును ఇచ్చినారు తప్ప అదేదో కొత్త అగ్రిమెంట్ కాదు, లేకపోతే అప్పటికప్పుడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పెట్టినటువంటి ఒక సంతకము కాదు. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్, కంటిన్యూషన్. మనం చాలా పథకాలు ఎన్నికల కోడ్కు ముందు కూడా అమలు చేస్తాం. ఎన్నికల కోడ్ ఉందని చెప్పని పథకాలు ఆపరు కదా, పథకాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. కాకపోతే ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పాటు భూతద్దం పెట్టుకొని దేవలాడిండు, ఏం చేస్తే దొరుకుతాడు అని చెప్పని. ఇవాళ దీన్ని లేనిపోని కేసును పట్టుకొని ఇవాళ అదేదో తాను సాధించినట్టుగా బట్టగాల్చి మీద వేస్తూ ఉన్నాడు. ఇది నిలబడే కేసు కాదు. నేను ఒక చిన్న లిట్మస్ టెస్ట్ చెప్తాను మీకు. మీరు ఎఫ్ఐఆర్ చూడండి, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఎవరైనా కానీ ఎఫ్ఐఆర్ను యాక్సెస్ చేసి చూడొచ్చు. ఎఫ్ఐఆర్లో A1 ఎవరు? కేటీఆర్ గారిని పెట్టినారు. A2 ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టినారు. A3 ఎవరో ఇంజనీర్ని పెట్టినారు. కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు? హీఈస్ నాట్ డినాయింగ్. ఆయన ఏమన్నారు? నేను ఒక మంత్రిగా విధి విధానాల నిర్ణయం తీసుకుని ఇది కొనసాగాల. ఒక స్పాన్సరర్ పోయినంత మాత్రాన, ఒక కంపెనీ అండ్లకెళ్ళి వైదొలినంత మాత్రాన దానివల్ల వచ్చేటువంటి ఒక లబ్ధి రాష్ట్రానికి ఉంది కాబట్టి, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రెంగ్తన్ అవుతుంది కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించబడేటువంటి ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చైనాలో మాదిరిగా ఇక్కడికి కూడా వస్తుంది కాబట్టి, వచ్చేందుకు ఒక ఈకోసిస్టమ్ తయారు చేయడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అవుతున్న ఉద్దేశంతో దాన్ని కొనసాగించాలా అని చెప్పని పాలసీ డెసిషన్ తీసుకున్నారు. తదనంతరము రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లేకపోతే రెస్ట్రిక్షన్స్ కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా యాజ్ పర్ ద ప్రాసెస్ అండ్ ప్రోటోకాల్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం తీసుకొని ఉండాలి. అందులో ఏమైనా ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగి ఉంటే ఇట్ వుడ్ బి మియర్లీ ఇర్రెగ్యులారిటీ ఆర్ ఎ ప్రాసెస్ ల్యాబ్స్, బట్ సర్టన్లీ నాట్ కరప్షన్. అది అవినీతి లేదు. అవినీతి అంటే ఏంది? నేను మీకు ఏదైనా లాభం చేకూరిస్తే, నేను లాభపడేందుకోసం మీకు లాభం చేకూరిస్తే అది అవినీతి అవుతుంది. ఇందులో గతంలో చేసుకున్న కాంట్రాక్ట్ అప్లికేషన్ ప్రకారంగా డబ్బులు ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇక గోదావరిని ఏమంటారు, కుక్కతో కాబట్టి గోదావరి ఇదినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ కేసును పట్టుకొని ప్రభుత్వాన్ని అంతా నడుపుతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నాడు. దీనివల్ల ఏమీ కాదు. రేవంత్ రెడ్డి టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు, ఏసీబీలో టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు, కోర్టులో టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ కేటీఆర్ని ఎట్లన్నా జైలు పంపాలని చెప్పని కోట్ల రూపాయలు పెట్టి అడ్వకేట్లను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఏమీ కాదు. ఆయనకు ఆశాభంగం జరగక మానదు. ఇంకొక చిన్న విషయం చెప్తా. నేను ఎఫ్ఐఆర్ గురించి చెప్పిన ఇంతకుముందు. ఎఫ్ఐఆర్లో 3 పేర్లు చెప్పిన. మనిద్దరం అవినీతికి పాల్పడ్డాము అని అంటున్నారు. అంటే మీరేమో ఎఫ్ఈఓ, నేను మంత్రిని, కేటీఆర్ను. మరి ఇందులో మీరు ఎఫ్ఐఆర్లో ఎవరెవరు పేర్లు పెట్టినారు? నా పేరు పెట్టినారు, నా కింద పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు పెట్టినారు, ఇంకెవరో హెచ్ఎండి ఇంజనీర్ పేరు పెట్టినారు. మరి మీ పేరు ఎందుకు లేదండి? మీకు డబ్బులు వచ్చినాయి కదా, మీరు ఎఫ్ఈఓ. మీరు ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే రేస్ కండక్ట్ చేసిందో మరి మీ పేరు ఎందుకు లేదు? డబ్బులు నేను మీకు ఇచ్చిన అంటున్నారు, నేను మీకు ఇవ్వడం తప్పు అంటున్నారు, అది అవినీతి అంటున్నారు. అంటే మన ఇద్దరం భాగస్వాములం కదా. మరి ఇద్దరం భాగస్వాములు అయితే మరి మీ పేరు ఎందుకు లేదు ఎఫ్ఐఆర్లో? 4th పేరో A2నో, A3నో, A4 అయితే మీ పేరు ఉండాలి కదా. అందులో లేదంటేనే ఇది
పల్సర్ అయినటువంటి కేసు. లొటపీస్ అని ఉట్టినే అంటలే కేసీఆర్ గారు, లొటపీస్ అంటే కేటీఆర్ గారు. లొటపీస్ అంటే ఏంది, మనం తేలే కేసు, నీళ్ళలో వేస్తే తేలుతుంది కదా, నిలబడని కేసు కాదు, ఇది తేలే కేసు, కొట్టుకపోతుంది ఇది అనే ఉద్దేశంతో అంటున్నారు. ఇది ముమ్మాటికి ఒక బేస్లెస్ అలిగేషను. దీనివల్ల ఏమీ రేవంత్ రెడ్డి సాధించలేదు. కొంతకాలం కంట్లలో నలుసు పడ్డట్టు కొంతకాలం కంట్లో నలుసు ఉండొచ్చు, కానీ దీనివల్ల రేవంత్ రెడ్డి శునకానందం ఏమైనా పొంతుండొచ్చు కాక, కానీ కేటీఆర్కి ఏం నష్టం జరగదు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగదు. దీనివల్ల ఇంకొక విషయం చెప్తా ఉన్నా మీకు నేను, ఇది రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాడు. రేపు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా రేపు ఏదైనా వచ్చి ఇటువంటి ఈవెంట్స్ కానీ, ఇదంటే ఈవీ రేస్ అయింది, ఈవీ ఫార్ములా రేస్ అయింది, భారతదేశంలో ఎక్కడ జరగనటువంటిది. ఇప్పుడు గుజరాత్ ట్రై చేస్తూ ఉంది, నరేంద్ర మోడీ ఈస్ ట్రయింగ్ ఈజ్ బెస్ట్ టు హోస్ట్ సిమిలర్ ఈవెంట్ ఇన్ గుజరాత్ నౌ, గిఫ్ట్ సిటీలో పెట్టాలా అని చెప్పి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటిది తెలంగాణకు వచ్చింది. దానివల్ల పెద్ద ఎత్తున ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ చైనాలో ఉన్నాయి. ఇవాళ చైనాలో ఎందుకు ఉండాలి, తెలంగాణలో ఎందుకు ఉండద్దు? తెలంగాణలో కనుక పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అన్నటువంటి ఒక పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఒక ఎకనామిక్స్ ఆర్థిక సుస్థిరత వస్తుంది, ఉద్యోగ కల్పన జరుగుతున్న ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా ఇలా తుంగలో దొక్కుతా ఉన్నాడు. నో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్యూచర్ విల్ కమ్. రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాడు. అంతర్జాతీయ సంస్థలను కూడా ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మూర్ఖత్వంతో వ్యవహరిస్తూ ఇవాళ ఈ యొక్క తప్పిదానికి పాల్పడుతూ ఉన్నారు. దీనివల్ల పార్టీకి ఏదో నష్టం అని చెప్పని అనుకుంటున్నారు. ఏ మాత్రమైనా విఘ్నత ఉన్నటువంటి వాళ్ళు ఇది తప్పు కాదు అని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తప్పు చేసిన వారు ఖచ్చితంగా జైలుకు పోవడం తప్పదు, చట్టం అందరికీ ఒకటే విధంగా వర్తిస్తుంది. కేటీఆర్ తప్పు చేశాడు, 54 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశాడు, ఎక్కడ కూడా ఇటు గవర్నర్ ఆమోదం కావచ్చు, ఇక్కడ కేబినెట్ ఆమోదం కావచ్చు, లేకపోతే ఆర్బీఐ నుంచి కూడా ఇలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని వృధా చేసిరని వినిపిస్తా ఉంది. నేనేమంటున్నా బా, ఒకవేళ కొత్త కాంట్రాక్ట్ అయితే, ఇది 4 ఏళ్ల కాంట్రాక్టు, ఒక సంవత్సరం 4 ఏళ్ల కాంట్రాక్ట్లో 1 సంవత్సరం అయిపోయింది. అయిపోయిన తర్వాత రెండో సంవత్సరం కొనసాగించడం కోసం ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఇట్ ఇస్ నాట్ అ న్యూ కాంట్రాక్ట్. కొత్త కాంట్రాక్ట్ అయితే క్యాబినెట్ అప్రూవల్ కావాలా, కొత్త కాంట్రాక్ట్ అయితే ఇంకేదైనా రాటిఫికేషన్స్ కావాలా. ఇట్స్ ఏ మియర్ కంటిన్యూషన్ బై ద మున్సిపల్ డిపార్ట్మెంట్. దానికి అదేదో దానివల్ల ఏమైనా అట్లా చేయడం వల్ల ఏమైనా సొంతంగా లాభపడ్డా అంటే లాభపడ్డది లేదు. డబ్బులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఇవాళ కూడా ఎఫ్ఈఓ దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే కనుక ఇది అవినీతి జరిగిందైతే ఎఫ్ఈఓ దగ్గర నుంచి ఎందుకు రికవరీ చేస్తలేడు? మరి నోటీస్ ఎందుకు పంపుతలేవు? 55 కోట్లు వాపస్ ఇచ్చేవయా, ఇది ఇల్లీగల్గా మీకు ఇచ్చిండ్రు, ఇది తప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చిండని చెప్పారు అనే దమ్మున్నదా? మీకు అర్థమవుతుందని అన్నమాట. ఒకవేళ గనక కేటీఆర్ గారు తప్పుడు పద్ధతి ద్వారా ఇవ్వకూడని డబ్బు గనక మీ ఎఫ్ఈఓకి మీకు ఇస్తే, మీ దగ్గర నేను డబ్బులు నేను తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా నేను వాపస్ తీసుకోవాలి కదా, మరి ఎందుకు తీసుకోవట్లేను? మీరు తీసుకోవట్లేరు వాపస్ అంటేనే అది తప్పు కాదు అని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకవేళ ఆ ఎఫ్ఈఓను ఏదైతే ఫార్ములా రేస్ కంపెనీ ఉందో ఆ సంస్థ ఉందో ఆ సంస్థను అక్యూజ్డ్గా చేర్చట్లేడంటేనే ఇది తప్పు కాదని చెప్పని ఇంకా బుకాయిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే దీంట్లో లెజిటమసీ ఉంది అంటే డబ్బు వెనక్కి తీసుకురా. 2, ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆ స్పోర్ట్స్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కేసులో ఇంప్లికేట్ చేయండి. ఒట్టిగానే బట్టగాల్చి మీద వేసి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు అంటూ ఉన్నారు, గంత ధైర్యంగా ఆయన అంత ఓపెన్గా చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అని మీరు కేసును అయితే ఆపలేదు కదా, లెట్ ద కేస్. మీరు ఎందుకు మీడియా రూమ్లలో ట్రయల్స్ చేస్తూ ఉన్నారు, దీన్ని ప్రాసిక్యూషన్స్ చేస్తూ ఉన్నారు? లెట్ ది హోల్ కేస్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది ఏసీబీ అండ్ ఇన్ ఏ డిస్పాషనేట్ మేనర్ అండ్ లెట్ కోర్ట్ డిసైడ్ వెదర్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకు అనవసరంగా అంత శునకానందం పొందుతూ ఉన్నారు, ఆగమాగం అవుతూ ఉన్నారు, ఏదో గెలిచిపోయినట్టుగా లేకపోతే కేటీఆర్ని అప్పుడే దోషిగా నిర్ధారించినట్టుగా సంతోషపడుతున్నారు. లంబి రేస్ ఉన్నది, ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు సింపుల్ అండి, ఎలక్టోరల్ బాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కడు క్విట్ కోప్రో అయితే నిన్న కేటీఆర్ గారు అడిగినారు, మరి మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డి గారు కూడా క్విట్ కోప్రోనేనా? మీరు కొడంగల్ ప్రాజెక్ట్ ఇస్తున్నారని చెప్తున్నారు, ముందు మూసీ ప్రాజెక్ట్ ఇస్తున్నారు అంటున్నారు, ఇంకేదేదో ప్రాజెక్టులన్నీ కూడా మీరు మీ ప్రభుత్వంలో వారికి ఇస్తున్నారు అన్నారు. వారు అంతకుముందే మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినారు. మీరు ఎలక్టోరల్ బాండ్స్ మీరు తీసుకున్నారు కాబట్టి దానికి లబ్ధి పొందుతుంది కోసం మీరు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్పని ఎవరన్నా అంటే నిలబడే ఆర్గ్యుమెంట్ అది. ఒకవేళ ఇది నిలబడేటట్టయితే అది కూడా నిలబడుతుంది. కాబట్టి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఇది. నేను మై అపీల్ టు రేవంత్ రెడ్డి గారు ఏంటి అంటే, మీరు ముఖ్యమంత్రిగా ప్రజలను అభివృద్ధి చేసేటువంటి ఒక పనిలో పడండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో పడండి. కేటీఆర్ కంటే కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి నువ్వు హైదరాబాద్ని ఇంకా కూడా అద్భుతంగా డెవలప్ చేసి పెట్టు.
నిన్ను మెచ్చుకుంటారు. లేదు కేసీఆర్ కంటే ఇంకా అద్భుతమైన రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి ఒక పనిలో పడి ముఖ్యమంత్రిగా నిన్ను మెచ్చుకుంటారు. అవన్నీ పక్కన పెట్టి పొద్దున్న లేస్తే ఇక అదొక నెగెటివ్ మైండ్ సెట్, ఒక క్రూరమైనటువంటి ఒక నెగెటివ్ మైండ్ సెట్ తోటి పొద్దున్న లేస్తే వీళ్ళనెట్ల గోకాలా, వాళ్ళనెట్ల గోకాలా, వీళ్ళనెట్ల గిల్లాలా, వాళ్ళనెట్ల గిల్లాలా, వీళ్ళనెట్ల బదనాం చేయాలా, వాళ్ళనెట్ల బదనాం చేయాలా, వీళ్ళనెట్ల తిట్టాలా, వాళ్ళనెట్ల తిట్టాలా. దిస్ విల్ నాట్ హెల్ప్ ద స్టేట్. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రానికి అరిష్టమైనటువంటి ఒక పరిణామక్రమం ఇది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు హుందాగా ఉండాలా, పాజిటివ్గా ఉండాలా. తప్పు జరిగితే లెట్ ద కోర్ట్స్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ లెట్ ది కోర్ట్స్ డిసైడ్ వెదర్ ద మిస్టేక్ హెస్ హ్యాపెండ్ ఆర్ నాట్. ఆ పొద్దున్నేస్తే అదొక పని పెట్టుకున్నట్టుగా అటు పోలీసులు నెగేయటము, పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ నెగేయటము, ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. లెట్ కోర్ట్ డిసైడ్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు నిన్న సింపుల్ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీస్కి పోతే అడ్వకేట్లు వెంబడి పెట్టుకొని పోయిండు. రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీస్కి పోతే మీరు పాత విజువల్స్ చూడండి మీరు కావాలంటే. ఓటుకు నోటు కేసు అయినప్పుడు ఆయన ఎంబడి అడ్వకేట్లను ఎంబడి పెట్టుకొని లోపల పోయి కూర్చొని ఎవ్రీ టైమ్ ఏసీబీ ఇంటరాక్టెడ్ విత్ హిమ్, ఇన్వెస్టిగేటెడ్ హిమ్ ఆర్ ఇంటరాగేటెడ్ హిమ్, అవతల సైడ్ అడ్వకేట్లను పెట్టుకుంటు. మరి కేటీఆర్కి ఎందుకు ఆ హక్కు లేదండి? అనుముల రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా అడ్వకేట్లను వెంబడి పెట్టుకునేటువంటి ఒక హక్కు ఉన్నప్పుడు, తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మరి రాజ్యాంగం ఏమైనా మారిందా? కేటీఆర్కి ఎందుకు హక్కు ఉండదు? ఎందుకు ఏసీబీ వాళ్ళు రానియలేదు? డ్రామా చేయాలా, తమాషా చేయాలా? ఒక్కడిని తీసుకుపోయినాడు. ఆయన అడిగింది ఏంటి? రాజ్యాంగం ప్రకారంగా రేవంత్ని ఎట్లా తీసుకుపోయి నన్ను కూడా ఎట్లా తీసుకోపోయి అన్నాడు. లేదండి, తమాషా. మళ్ళీ మీడియాలో ప్రశ్నలు, భయం ఉన్నాడు అడ్వకేట్లు ఎందుకు అని చెప్పి. ఇదేం ప్రశ్న అండి? నాకు అర్థం కాదు, చిల్లర మాటలు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ కేటీఆర్ విదేశాలకు పారిపోతాడు అని చెప్పి కూడా క్యాష్ పిటిషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడతారు. మా వెంకట్కు బాగా తెలుసు కేటీఆర్ గారు ఎక్కడ పోడని. అది ఉట్టిగానే ఏదో రేవంత్ మెప్పు కోసం ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ వెంకట్కు కేటీఆర్ ఏందో తెలుసు, కేటీఆర్కు ఉన్న ధైర్యం ఏందో, నైతికత ఏందో, స్థైర్యం ఏందో అన్నీ మన ఇద్దరికంటే కూడా బల్మూరు వెంకట్కు బాగా తెలుసు. రేవంత్ ఏదో సంతోషపడతాడని ఏమైనా మాట్లాడుతున్నాడేమో తప్ప అంతకు మించి ఇంకోటి కాదు. ఎట్లా పోతాను ముందుకు సుప్రీంకోర్టుకు ఆశ్రయించే అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? సుప్రీంకోర్టు తప్పని ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, ఇప్పుడు నేను మీ మీద మీ పేరు ప్రభాకర్, మీరు మీ మీద బట్టగాల్చి మీద వేసిన, మీరు కాలితే పర్లేదని చెప్పని అంటారా, లేకపోతే తీసి పడేసే ఎట్లెట్లా బట్టగాల్చి మీద వేసిండ్రు అని చెప్పని తప్పు అని చెప్పని అంటారా? ఏమంటారు మీరు? తప్పని చెప్తారు కదా. కేటీఆర్ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు తప్పుడు కేసు పెడుతున్నావా, ఇది తప్పుడు కేసు అని చెప్పని అంటున్నాడు. కొనసాగింపుగా అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తా అని చెప్పని కోర్టులను ఆశ్రయిస్తున్నాడు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గంత నగ్నంగా 50 లక్షల రూపాయలతోటి ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత ఇవాల్టికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకొని సుప్రీంకోర్టును ఆధారపడి ఆయన కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. నిరాధారమైనటువంటి ఒక కేసు పెట్టి, ఒక తప్పుడు కేసు పెట్టి బనాయించి లేనిది ఉన్నట్టు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఒక తప్పుడు కేసు పెడితే ఆయన అడ్వకేట్తో మాట్లాడొద్దు, ఆయన కోర్టుకు పోవద్దు, ఆయన సుప్రీంకోర్టుకు పోవద్దు, హైకోర్టుకు పోవద్దు అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉందా? ఈజ్ నాట్ గోయింగ్ టు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేయట్లే. విత్ ఇన్ ద కోర్ట్ రాజ్యాంగానికి లోబడి తనకి ఇచ్చిన హక్కును లోబడి ఆయన ఇది తప్పుడు కేసే అని చెప్పాను. అది కూడా చెప్తా ఉన్నా. ఆ 409 ఏదైతే ఐపీసీ సెక్షన్ పెట్టినారో దట్ సెక్షన్ వుడ్ నాట్ బి అప్లికబుల్ టు మీ బికాస్ యాజ్ అ మినిస్టర్ నేను క్రిమినల్ కాన్స్పిరసీ కాదు, ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ ఎ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. మీరు తప్పుడు పెట్టినారు అని చెప్పని ఆర్గ్యూ చేసిండ్రు. ఎంక్వైరీ చేయొద్దని ఎక్కడ అనలే, ఇన్వెస్టిగేట్ చేయొద్దని చెప్పి ఎక్కడా కూడా పిటిషన్ పెట్టుకోలే. నువ్వు తప్పు కేసు పెడతావు, తప్పు కేసు పెడితే సంకలు గుద్దుకోమని అంటున్నారు మీరు, అంతేగా. నువ్వు నిజమైన కేసులో దొరికి, దోషిగా దొరికి, నగ్నంగా అందరికి కనబడి నువ్వేం కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని బెయిల్ ముఖ్యమంత్రిగా నువ్వు అధికారం చెలాయించవచ్చు. ఏ నేరం చేయలేదురా నాయన అని అంటే లేలే నువ్వు నేరం చేసినావు అని ఒప్పుకోవాలట, ఏం మాట్లాడొద్దట, కోర్టుకు పోవద్దట అంటే ఇది ఎట్లా న్యాయం అవుతుందండి? ఇది ఇల్లాజికల్ కదా. రాజ్యాంగం నీకు నాకు సమానంగా ఉంది. నీకు ఎట్లయితే హక్కు ఇచ్చిందో, నువ్వు తప్పు చేసినా రక్షించుకోవడం కోసం రేవంత్ రెడ్డికి ఎట్లయితే హక్కిందో, తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నప్పుడు, తప్పు చేయలేదని నాకు తెలిసినప్పుడు నా హక్కును కాపాడుకోవద్దు అని చెప్పనంటే ఏం న్యాయం అది? ఇల్లాజికల్. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి షుడ్ నాట్ వేస్ట్ 1 minute ఆన్ దిస్ కేస్. ఈజ్ వేస్టింగ్ పబ్లిక్ మనీ. ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవ్రీ సెకండ్ దట్ ఈ స్పెండ్ షుడ్ బెనిఫిట్ ద పీపుల్, బట్ నాట్ ఎంతసేపు కేటీఆర్ రామకోటి రాసినట్టు కేటీఆర్ కోటి రాస్తూ ఉన్నాడు. ఇదే వీళ్ళ పొద్దు నిద్రపోతుండో లేదో నాకైతే డౌటు. పొద్దున్న లేస్తే ఇదే ఆలోచన ఎందుకండి? ప్రజల గురించి ఆలోచించు. రైతు భరోసా 15,000 కాదు 20,000 ఎట్లా ఇవ్వాలో ఆలోచించు. పెన్షన్లు 4,000 రూపాయలు ఎట్లా ఇవ్వాలో ఆలోచించు. కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలో ఆలోచించు. రుణమాఫీ పూర్తిగా ఎట్లా చేయాలో ఆలోచించు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలో ఎట్లా ఆలోచించు. ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించు. పెట్టుబడుల గురించి ఆలోచించు. అంటే ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ ఇదే ఆలోచిస్తే నోబడీ విల్ బీ బెనిఫిటెడ్. ఆయన కూడా మంచిది కదా అది.
ముఖ్యమంత్రిగా ఆయనకు అప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట, ప్రభుత్వానికి అప్రతిష్ట, ప్రజలకు కూడా అప్రతిష్ట.